ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ విధంగా కుమార్తె నాగేంద్ర మాలాద్రి గృహంలో ప్రభుని స్తుతించి గణపరచడానికి ప్రభు మనకిచ్చిన దివ్యమైన సమయమును బట్టి, ఆయన మనకిచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యమును బట్టి ఆయనకి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు నమ్మదగిన వాడు, ఆశ్చర్యకరుడు, గొప్ప దేవుడు, శక్తివంతుడైన దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మధ్యాహ్న కాల సమయమందు బిడ్డలు ఇచ్చిన చక్కటి సాక్ష్యాన్ని బట్టి స్తోత్రం. నిజంగా బిడ్డల జీవితాలలో, నాగేంద్రమ్మ జీవితంలో దేవుడు ఎన్నో మేలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఇంకా కుమార్తె విషయంలో కూడా తప్పక ఆలస్యమైన తప్పక దేవుడు శ్రేష్టమైన కార్యాలు చేయడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ధనమ్మ విషయంలో అయితే నిజంగా మానక ప్రార్థించాం, బిడ్డకి రావాలని, ఆరోగ్యంగా ఉండాలని మానక ప్రార్థించాం. చూసిన తర్వాత చాలా సంతోషం అనిపించింది. శనివారం రాత్రి నుంచే రేపు మంగళవారము నాగేంద్రం ఇంట్లోని ఇక మామూలుగా ఇక ఉండిపోయాను, ఇక మనసులో పడిపోయింది. రేపు మంగళవారం అయితే నాగేంద్రం ఇంట్లోనే పెట్టేస్తాను. అయితే 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది కదా, మంగళవారం వద్దులే అనిపించింది. కానీ ఎందుకో మనసులో బలమైన ప్రేరేపణ, తప్పక కుడిక పెట్టాలి నాగేంద్రం ఇంట్లో అని చెప్పేసి తప్పక కుడిక పెట్టాలని ఆ ప్రేరేపణను బట్టి ఖచ్చితంగా ప్రకటన చేయడానికి దేవుడు సహాయం చేశారు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైనా మన సంగతి చూసుకోవద్దు, కానీ ఆత్మ ప్రేరేపణకి లోబడాలి, ఆత్మ ప్రేరేపణకి లోబడాలి. కాబట్టి ఆ బలమైన ప్రేరేపణ నన్ను ఒత్తిడి చేసి తప్పక పెట్టేయడానికి దేవుడు సహాయము చేశారు. ఇదంతా చూడండి ఎలా కలిసి వచ్చిందో, కుమార్తె రావడం కదా, బిడ్డల జీవితాలలో జరగడం, ఇవన్నీ కూడా దేవుని యొక్క కృప. ఒక్కొక్కరిని అలా ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రేమ, దేవుని ప్రేమ వారిని వెంటాడింది కనుక అనుకోకుండా బిడ్డ రావడం, ఇవన్నీ కూడా చక్కగా సాక్ష్యం పంచుకోవడానికి దేవుడు తన కృప చూపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమందు ఈ విధంగా ప్రభు సన్నిధిలో గడపడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. నిజంగా తల్లులు, వృద్ధాప్యంలో ఉన్న తల్లులు మాతో పాటు రావడం అనేది మాకెంతో దీవెనకరం కదా. సంఘంలో ఎంతో మంది ఉన్నారు, ఒక్కొక్కరికి ఫోన్ చేస్తే నేను రాను అంటా ఉన్నారు. కానీ నిజంగా తల్లులకు మంచి మనస్సు ఇచ్చి ఈ విధంగా కూడికలోకి రావడానికి దేవుడు తన కృపనిచ్చారు. నిజంగా ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు ఆయన. మనము పెద్ద గుంబేం అక్కర్లేదు, 2-3గా కూడుకొని ఎక్కడ మనం ప్రార్థన చేస్తామో వారి మధ్యలో ఉండే దేవుడు గనక దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మన ప్రతి ఆశ, ప్రతి కోరిక ఆయన నెరవేర్చడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. మంచిది దేవుని బిడ్డలారా, ఇంకా కూడా తప్పక బిడ్డల కొరకు ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా యవనస్తురాలైన బిడ్డ కొరకు తప్పక ప్రార్థించాలని నేటికి ప్రార్థిస్తున్నాం. ఆయన సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు, ప్రతి దానికి సమయము కలదు కనుక ఆయన సమయం వచ్చినప్పుడు ఏది ఆగదు. కాబట్టి తప్పక దేవుడు కార్యాలు చేస్తూ ఉంటారు. చాలా ట్రాఫిక్, అసలు గంట ట్రాఫిక్లో నిరికిపోయామండి. ఎంత ట్రాఫిక్, అసలు విసుకొచ్చింది అని చెప్పి అనుకున్నాం అనమాట. దేవుని కార్యాలు ఎక్కడ జరుగుతుందో అక్కడ కొన్ని ఆటంకాలు ఉంటూనే ఉంటది. ఏది ఏమైనా ఆలస్యమైనా 1 గంట, గంటన్నర ప్రభు దగ్గర మనం గడపడం అనేది దేవుని సన్నిధిలో మనకు ఎంతో శ్రేష్టకరమైన జీవితం అని చెప్పడానికి ఏ విధమైన ఆటంకం లేదు. అందుకే దేవుని యొక్క వాక్యం ఒక చక్కటి మాట దేవుడు నాకు ఇచ్చాడు. ఆ మాటని మేము ముందుకు కొనసాగింపబడదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకొని ముందు కొనసాగింపబడదాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అదే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 34వ వచనం. అది అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని కాచుకొని ధన్యులు. చాలు. సర్వశక్తిమంతుడైన దేవా, పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు నాయన ఈ విధంగా ఈ గృహ కూడికల్లో నాయన
ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచిన దేవా స్తోత్రాలు. ఈ సమయంలో నాయన చదవబడిన లేఖన భాగంలో ఉంచి సూటిగా తేటగా మీరు నాతో మాతో మాట్లాడండి స్వామి. వాక్యం నీది, మేము నీ వారం ప్రభు. మీరు మాట్లాడితే మా బ్రతుకులు బాగుపరచబడుతుంది. మీరు మాతో మాట్లాడండి, నాతో మాట్లాడండి. వాక్కు వెల్లడి అవుచుండగా ప్రతి హృదయం తెరవబడినట్లు ప్రతి మాట నాయన నిప్పు కణములుగా ప్రతి గుండెలోకి చొచ్చుకుని క్రియారూపంలో కార్యసిద్ధి జరుగునట్లుగా నీకు దయచేసి నడిపించి మహిమ తెచ్చుకుని ప్రాణాత్మ శరీరం నీ చేతిలోకి సమర్పణ చేస్తూ యేసు నామాన్ని బట్టి వేడుకున్నాం తండ్రి. అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకొని ద్వార బంధకం మీద కాచుకొని ఉపదేశము వినువారు ధన్యులు ధన్యులు ధన్యులు. ఎంత చక్కటి మాట చూడండి. జ్ఞాని అయిన సొలొమోను సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే అనుదినం. చూడండి, ఆయనకు అన్నీ ఉందండి. చాలా మంది మనం ఆలోచన చేస్తూ ఉంటాము, ఏమి లేని వారేమో చర్చికి వెళ్తారు, ఏమి లేని వారే దేవుని వెంబడిస్తారు, ఏమి లేని వారే యేసుప్రభు దగ్గరికి వెళ్తారు అని అనుకుంటూ ఉంటాం. కానీ జ్ఞాని అయిన సొలొమోనుకి ఏం తక్కువ అండి? ఏం తక్కువ జ్ఞాని అయిన సొలొమోనుకి? అస్సలు ఆయనకున్న జ్ఞానం, ఆయనకున్న ఐశ్వర్యం, ఆయనకున్న హోదా, ఆయనకున్న దేవుని బిడ్డలారా ఒక రాజు. దావీదు తర్వాత తనని దేవుడు రాజుగా అభిషేకించి ఒక ఉన్నతమైన స్థానాన్ని ఆయనకి దేవుడు ఇచ్చాడు. ఆయన ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి. లోకం దృష్టిలో క్రైస్తవులంటే ఏమి లేనందుకు ఏదో పనికిరాని దేవుణ్ణి వారు వెంబడిస్తున్నారు అని లోకం దృష్టిలో అనేకరు చెప్పుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక రాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అనుదినము దేవుని గడప యొద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారబంధకం మీద కాచుకొని ఆయన ఉపదేశము వినువారు ధన్యులంట. చప్పలు కొట్టడానికి అట్టుగా. ఇప్పుడు ఎవరు ధన్యులు అంటున్నారండి? ఆయనకున్న హోదాని బట్టి, నాకున్న హోదాని బట్టి నేను ధన్యుడిని, నాకున్న రాజ్యాన్ని బట్టి, లేకపోతే సింహాసనం బట్టి, లేకపోతే ఆస్తిని బట్టి, అంతస్తుని బట్టి నేను ధన్యుడని అంటున్నాడు ఆయన. ఎవరు ధన్యులు అంటున్నాడు? ఆయన గడప దగ్గర కనిపెట్టుకొని ఉన్న వారు ధన్యులు. ఆయన ద్వారబంధకం దగ్గర ఉండి ఆయన ఉపదేశం ఎవరు వింటారో వారిని ధన్యులుగా ఉన్న లిస్టులోకి చేర్చాడు. చప్పట్లు కొట్టి కనపరచాడు. ఎంత గొప్ప ధన్యతండి ఈ రోజులలో. దేవుని పిల్లలమైన మన బ్రతుకులలో ఆస్తి అంతస్తు ఉంటేనే ధన్యులని చెప్పలేదు. అక్కడ హోదా ఉండేనే ధన్యులని చెప్పలేదు. దేవుని మీద అధికారం ఉంటేనే ధన్యులని చెప్పలేదు. దేవుని ఎదుట, దేవుని సన్నిధిలో అనుదినమైన గడప దగ్గర కనిపెట్టుకోవచ్చు. మందిరం గడప దగ్గర కనిపెట్టుకో. ఎంత చక్కటి మాట అండి. అసలు ఎంత గొప్ప మాట. ఈ మాట మనము నిజంగా మన బ్రతుకులో గనక అమలుపరచడానికి ఇష్టపడితే, అందుకే ఈ తల్లులందరూ కూర్చొని మందిరంలో రోజు ప్రార్థన చేసుకోవాలి. మీరు ప్రతిరోజు ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టుగానే మేము ముగ్గురు ఆలోచించుకొని ప్రతిరోజు మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. రాజు చెప్తున్న మాట అనుదినము ఆయన గడప దగ్గర, ఆయన ద్వారబంధకం దగ్గర కనిపెట్టుకొని ఆయన ఉపదేశం ఎవరు వింటారో వారు ధన్యులంట. ఎంత చక్కటి మాట మాట్లాడుతున్నారు చూడు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఎవరిని ధన్యులుగా ఉన్న లిస్టులోకి చేర్చారంటే అనుదినము దేవుని మందిరములో ఆయన గడప దగ్గర కనిపెడుతూ, అరే బాబు రాడు ఏడాడు ఎక్కడ పోయినా గడప దగ్గర ఆయన ద్వారబంధకం దగ్గర ఉండంట. ఆయన ఉపదేశమైన వినువారు ధన్యులంట. ఇంకా ఎక్కడండి భూమి మీద ఏ ధన్యత కావాలో మనకు చెప్పండి. ఇంకా భూమి మీద ఏ ధన్యత కావాలి? వెండి ఉంటే, బంగారం ఉంటే, హోదా ఉంటే, ఆస్తి ఉంటే, బిల్డింగులు ఉంటే ధన్యులు అని చెప్పలేదు. అక్కడ వాక్యానికి శరీర సంబంధానికి చాలా తేడా. చాలా గుర్తుపెట్టుకోవాలి మనం.
వాక్యం ఒక్క దిక్కుగా ఒక దేవుని బిడ్డ రీతిగా దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఒక్క తీరుగా తలుస్తూ ఉంటాం. ఏమని? వాళ్ళ బిల్డింగ్లు ఉన్నాయి, వాళ్ళకి బంగారాలు ఉన్నాయి, వాళ్ళకి హోదా ఉన్నాయి, వాళ్ళంతా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, మేము దేవుడిని నమ్ముకున్నా ఇట్లే ఉన్నాం. నీవు దేవుని నమ్ముకున్నందుకు నువ్వు ధన్యురాలువు, ధన్యుడవు. అర్థమవుతుందా? అర్థమవుతుందిగా నేను చెప్పేది? అంత గొప్ప ఘనత దేవుడు మనకి ఇచ్చాడండి. ఈ లోకంలో అవి ఉంటే ఇవి ఉంటే ధన్యులని లోకస్తులు చెప్పుకుంటే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా? నువ్వు మందిరం ఎంత కనిపెట్టుకోనుండి ఆయన ద్వారబంధకం దగ్గర ఉండి, ఆయన గుమ్మం దగ్గర, ద్వారబంధకం అంటే ఏంటి? ఆయన గుమ్మం దగ్గర ఉండి ఆయన ఉపదేశములు వినివారు ధన్యులు అని దేవుని లేఖనం సెలవిస్తా ఉంది. దేవుని పిల్లలమైన మనము అట్టి అనుభవములోకి ఎదగాలి. అయ్యా ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదయ్యా, నీ మందిరం దగ్గర నేను కనిపెట్టుకొని చెప్పాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు తల్లిగారు చెప్పింది, ఎక్కడో పోదామంటున్న మా పిల్లలు, కానీ మందిరం దగ్గర ఉండాలని ఆశ పడుతున్నాను. ఎక్కడో పోదాం కిరాయి తక్కువ అని చెప్పి అంటున్నారు, కానీ మందిరం దగ్గర నువ్వు అనుకునే నీ ఆశ కరెక్ట్ ఆశ, దేవుని వాక్యానుసారమైన ఆశ కదా. దాన్ని బట్టి దేవుడు నీ పిల్లలకు కార్యాలు చేయనుగాక. నీ ఆశని బట్టి దేవుడు కార్యాలు చేస్తాడు. మందిరంలో ఉన్న వారి బ్రతుకులో కార్యాలు చేస్తాడు. గడప దగ్గర కనిపెట్టుకొని ఉండే వారి ఎడల కార్యం చేస్తాడు. ఉపదేశములు విని నడుచుకునే వారి ఎడల కార్యాలు చేస్తాడు దేవుడు. తప్పక దేవుడు కార్యాలు చేస్తాడు, దాంట్లో డౌట్ అంటూ లేదు. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. 84వ కీర్తన 10వ వచనం. అది నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే ద్వారముని ఎదుట. కీర్తనకారుడు కొరవ కుమారులు ఏమంటున్నారండి? కొరవ కుమారులేనా? కీర్తనకారుడు దావీదేనా? అక్కడ పైన ఉంటది కీర్తన. దావీద్ అంటున్నాడా? కొరవ కుమారులు. కొరవ కుమారులు 84 కొరవ కుమారులు. నా మైండ్లో అయితే అదే ఉంది. కొరవ కుమారులు అంటున్న మాట అంటే వాళ్ళ తండ్రి చేసినట్టుగా తిరుగుబాటు చేసి చచ్చిపోవాలనుకుంటలేరు పిల్లలు. అర్థమవుతుందా? కోరహు ఏం చేశారో తెలుసా? మోషేకు వ్యతిరేకంగా మాట్లాడి పనికిరాని కార్యాలు చేసి భూమి నెర్ర విడిచి మృంగేసి ఆ భూమి వారిని మృంగేశారండి. అయితే ఇదంతా కళ్ళారా చూసిన ఈ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? అమ్మ బాబోయ్, దేవుని జనులకు, దైవ కార్యాలకు, దేవుని మందిరానికి, ప్రత్యక్ష గుడారానికి వ్యతిరేకంగా మాట్లాడి మేము చచ్చిపోవాలనుకుంటలేరు. మేము దేవుని మందిరములో ఉండాలనుకుంటున్నాము. మందిరం గడప ద్వారం ఎదుట ఉండడం అంట ఇష్టమంట, ఇష్టమంట. కౌరవ కుమారులు చెప్తున్న మాట. కౌరవ కుమారులు ఎంత భక్తి కలిగిన మాట. సొలొమోను ఆ మాట చెప్తే కౌరవ కుమారులు ఈ మాట చెప్తున్నారు. చూసారా దేవుని బిడ్డలారా? దేవుని మందిరము ద్వారములో ఉండడం, ద్వారమెద్ద ఉండడం నాకు ఇష్టమంట. భక్తిహీనుల కంటే, భక్తిహీనులతో ఉండుట కంటే దేవుని మందిరం గుమ్మ దగ్గర ద్వారం దగ్గర ఉండడం ఇష్టమంట. ఎవరు చెప్తారండి ఈ మాటలు? ఎవరన్నా ఈ మాటలు చెప్పగలరా? దేవుని మాట, దేవుని బిడలారా, ఎంత ఇష్టం చూడండి. మందిరం అంటే, మందిర గుమ్మం అంటే, మందిరంలో ఉండడం అంటే, భక్తిహీనులతో సహవాసం చేసేదానికంటే దేవుని మందిరములో ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమంట. అందుకే ఇప్పుడు ఈ కడవరి దినాలు ఏం చేయాలి? మీరు రోజు మందిరంలో వెళ్ళి ప్రార్థన చేశారనుకో, ఒక్క రోజుకి 1000 రోజులు లెక్క పెట్టాడు దేవుడు. ఒక్క రోజు మీరు ప్రార్థన చేసుకున్నారు అనుకోండి మందిరంలో, అది 1000 దినములు లెక్క పెట్టాడు అక్కడ. అదే 5 రోజులు, 4 రోజులు, వారమంతా ప్రార్థన చేసుకున్నారు, 5000 రోజు అక్కడ లెక్క. ఎంత చక్కటి మాట కదా. ఈ చివరి దినాలలో ఇంకేం కావాలి మీకు? ఇంకేం కావాలి మీకు ఈ చివరి దినాలలో? దేవుని మందిరంలో గడపట కంటే ఇంకా ఏమన్నా దేవుని బిడలారా అవసరమా? దేవుడు మనకి తినడానికి తిండి ఇచ్చాడు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు, ఉండడానికి ఇల్లు ఇచ్చాడా? ఇచ్చాడు. అది బిల్డింగా, అది గుడిసా, అది రేకుల రూమా, అవన్నీ కావు. ఎండకుండా, చలి పట్టకుండా, వర్షానికి తడవకుండా ఏదో ఒక ఇల్లు దేవుడు మనకు ఇచ్చాడు. అందులో ఉంటూ కూడా ప్రభు సన్నిధిలో గడపడం అనేది
ఎంతో దీవెనకరం, ఆశీర్వాదకరమని కోరవ కుమారుల యొక్క అనుభవం. కాబట్టి మనమందరం కూడా మన జీవితాలలో మందిరానికి రావడం అనేది ఎంతో ఆశీర్వాదం. ఇప్పుడు ఇంత దూరం నుంచి పాపం రావాలని ఇదవుతలేదు, కానీ అక్కడ ఉన్నప్పుడు అన్ని కూడికెల్లో పాపం ఏ కూడికే పోగొట్టేది కాదు. అన్ని కూడికెలోకి బాధ్యతలు పెరిగినాయి. పిల్లలు పెళ్ళిళ్ళు అయిన తర్వాత బాధ్యతలు పెరిగిపోయినాయి. అన్ని వ్యాపారాలు, అది ఇంకా కిరాణా షాప్ అంటే ఇంకా అంతే, ఎవరో ఒకరు ఉండవలసిందే. ఆ విధంగా దూరం ఒకటి అయిపోయింది, ఒకటే పరిగెత్తుకొని రాలేని స్థితి కదా. అయినా వారానికి తప్పకుండా మానకుండా ఇక్కడ ఉన్నప్పుడు, ఊరికి వెళ్తే తప్ప ఇక్కడ ఉన్నప్పుడు ఎంతో ప్రయాసంతో బిడ్డలు మందిరానికి రావడం అనేది, ఆ దీవెన, ఆ ప్రార్థన, ఆ సహవాసం, ఆ సంఘ ప్రార్థన, ఆ సేవకుల ప్రార్థన తప్పక బిడ్డల జీవితాలలో నేటి వరకు కార్యాలు జరిగిస్తూ వచ్చారు. ఇంకా కూడా జరిగించడానికి సమర్థుడు, శక్తివంతుడైన దేవుడు చెప్తున్నాడు, దేవుని మందిరం గడప దగ్గర ఉండటం నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. గుడారములో నివసించుట కంటే, భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే దేవుని మందిరము ద్వారం ఎదుట ఉండడం. చూడండి, తండ్రి యొక్క మరణం వారు కళ్ళారా చూశారండి. వీళ్ళు ఆ పనికిరాని కార్యంలోకి వెళ్లకుండా దేవుని సన్నిధిలో ఉండడానికి వారి జీవితాలు, కోరవ కుమారులు వారి జీవితాలు సమర్పణ చేసుకొని పాటలు పాడడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని ఘనపరచడానికి, దేవుని ఆరాధించడానికి ఎక్కువగా వారి జీవితాలని సమర్పణ చేసుకొని సాగిపోయిన కారణాన్ని బట్టి ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెనలు ఆ బిడ్డలకు దేవుడు ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. అందుకే వారు సమర్పణ చేసుకున్నారు. మేము భక్తిహీనులతో ఉండడానికి ఇష్టపడతలేదు, మేము మందిరము ద్వారం ఎదుట ఉండడానికి ఇష్టపడుతున్నాము. ఒక్క దినం ఆయన మందిరములో గడిపితే అది 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పాడు. కాబట్టి మందిరములో నేనే ఉండడానికి, మందిరం గడప దగ్గర ఉండడానికి, భక్తిహీనులతో అస్సలు, నా తండ్రి భక్తిహీనతలోకి వెళ్ళి చచ్చాడు పూర్తిగా, మేము భక్తిహీనతలోకి వెళ్ళడానికి ఇష్టపడతలేదు, వారితో సహవాసం కూడా చేయడానికి ఇష్టపడతలేదు. చూసారండి ఎంత సమర్పణ కోరవ కుమారులకి. భక్తిహీనులతో అస్సలు సహవాసం చేయడానికి ఇష్టపడకుండా ఎక్కడ ఉండడానికి ఇష్టపడుతున్నాడు? మందిరము ద్వారం గడప దగ్గర, గుమ్మం దగ్గర ఉండడానికి ఇష్టపడతా ఉన్నారు. దేవుని పిల్లలమైన మన జీవితాలలో కూడా మనం కూడా అలాంటి సమర్పణ కలిగి ముందుకు వెళ్తే తప్పక మన బ్రతుకులో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తారు అని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. అందుకే చూడండి, దేవుని సన్నిధిలో మందిరం దగ్గర ఉంటే, మందిరంలో ఉంటే దేవుడు గొప్ప కార్యాలు మన ఎడలు జరిగిస్తాడు. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనాల్లో సమూయేలు మందిరము దగ్గర, మందిరం లోపల ఉండి దీపం ఆరిపోకుండా కాపాడుతున్న కారణాన్ని బట్టి యాజకునికి ఇవ్వలేని గొప్ప దర్శనం, గొప్ప ప్రవచనం, గొప్ప కార్యం దేవుడు సమూయేలుకి ఇచ్చినట్లుగా చూస్తున్నాం. ఎక్కడున్నందుకు మందిరములో ఉండడానికి. ఆ తల్లి తీసుకెళ్లి వదిలేశారంటే మళ్ళా పొరపాటును కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడానికి ఇష్టపడలే. దేవుని బిడ్డలారా, మొక్కుబడి ఆ తల్లికి ఎంత సమర్పణ, తల్లి కంటే ఎక్కువ కుమారునికి మరీ సమర్పణ ఎక్కువ. అర్థమవుతుందా? ఎవరైనా మందిరంలో వదిలేండి, మందిరంలో ఉండను, నేను ఇంటికి వచ్చేస్తాను అనేటోడు కదా. పాలు విడిచిన వెంటనే మందిరంలోకి వెళ్ళి వదిలేస్తే ఆ సమయంలో మందిరంలో దీపం ఆరిపోకుండా కాపాడుతున్న కారణాన్ని బట్టి ఏలి దైవజనునికి లేని గొప్ప దర్శనం, గొప్ప దేవుని స్వరం సమూయేలు వినడానికి దేవుడు సహాయం చేశాడు. చెప్పటి కనపరచండి, చదువుదాం ఆ మాట. మందిరం గడప దగ్గర ఎందుకు ఉండాలి? మందిరం గడప దగ్గర ఉంటే ఆశీర్వాదాలు ఏంటి అని ఆలోచిస్తే, బిల్డింగ్ ఇస్తా, వెండి ఇస్తా, బంగారం ఇస్తా, వెలగల వస్తువులు ఇస్తా అని చెప్పలే అక్కడ దేవుడు. మందిరంలో ఉంటే దైవ దర్శనం ఉంటది, దేవుని స్వరం ఉంటది, జరగబో వాటిని బయలుపరుస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. చదువుదా మాట. మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 3-4 వచనం. దీపం ఆరిపోక మునుపు సమూయేలు
దేవుని మందస్సమున్న దేవుని మందస్సమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలుని ఏం చేశాడంటే పిలిచాను. మందిరములో ఉంటే దేవుడు పిలుస్తాడు. చప్పట్లు కొట్టి గడపరచ. మందిరములో ఉంటే దేవుని స్వరం వినిపిస్తుంది. మందిరములో ఉంటే జరగబో వాటిని బయలుపరుస్తాడు. మందిరములో ఉంటే క్షేమాన్ని ఇస్తాడు. మందిరములో ఉంటే ఆశీర్వాదాలు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన దీవెనలు ఇస్తాడు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. మందస్సం దగ్గర దీపం ఆరిపోకుండా ఆ కుమారుడు కాపాడుకోవడానికి ఎంత సమర్పణ అండి సమూయేలుకి. అందుకే దాను మొదలు బెర్షబా వరకు గొప్ప ప్రవక్తగా సమూయేలుని దేవుడు స్థిరపరిచాడు. ఎందుకో తెలుసా? ఎక్కడ గడిపాడు? మందిరంలో గడిపాడండి. చాలా మంది అనుకుంటారు ఎప్పుడు చూసినా చర్చ్ అంటారు, ఎప్పుడు చూసినా ప్రార్థన అంటారు, ఎప్పుడు చూసినా మందిరం అంటారు, వీళ్ళకేం పనిపాటు లేదంటారు. పనిపాటు లేక కాదు, మనకొచ్చే మన బ్రతుకులో ఉన్న ఆశీర్వాదాలు, మనం అనుభవించిన ఆ యొక్క దైవ దర్శనం, దేవుని స్వరం ఎవరికి తెలియని పిచ్చోళ్ళు కనుక వాళ్ళు పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. కానీ దేవుని పిల్లలమైన మనం ఎక్కడ ఉండాలి? ఆయనని ఎంత స్తుతించినా సరిపోదండి, ఆయనను ఎంత గణపరిచినా సరిపోదండి. ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి? ఆయనకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలము? ఇప్పుడు వరకు బిడ్డ చెప్పింది నీళ్ళలో కొట్టుకోపోయిందని చెప్పి కదా. ఆపరేషన్ జరుగుతుండని అదే కేసులో 2 చచ్చిపోయారు. బ్రతికి బయటపడేశారంటే ఎవరి కృప? దేవుని కృప కాదా ఈరోజు సజీవంగా ఉండి ప్రభుని స్తుతించడం? అందుకే అంటాడు, సజీవులు కదా నన్ను స్తుతిస్తారు. సజీవులుగా దేవుడు ఎందుకు పెట్టాడంటే ఎక్కువగా ప్రార్థన చేయడానికి, ఎక్కువగా స్తుతించడానికి, ఎక్కువగా దేవుని గణపరచడానికి. అక్కడ చూడండి, దేవుని స్వరం విన్నాడు. చదవండి మాట. యెహోవా సమూయేలుని పిలిచెను. చూసారా? అతడు చిత్తమండి నేనున్నాను అని చెప్పి పోయి పిలిచితివా కదా. పండుకోమని ముమ్మారు పిలిచాడండి. 3 సార్లు ఆయన. అసలు దేవుని స్వరమా, ఎవరి స్వరం ఇది అని గుర్తుపట్టుకునే జ్ఞానం కూడా లేదు సమూయేలుకి. ఆ సమయంలో అంత పసివాడుగా ఉన్నప్పుడే దేవుని స్వరం వినగల కృప ఇచ్చాడు సమూయేలుకి. ఎందుకు? మందస్సం దగ్గర ఉన్నాడు, ప్రార్థన చేసే స్థలములో ఉన్నాడు, పరిశుద్ధ స్థలములో ఉన్నాడు, దేవుని కార్యాలు జరిగే స్థలములో అదండి. అది ఎందుకు వాళ్ళు దేవుని మందిరంలో ఉండాలని ఇష్టపడ్డాడు? సొలొమోను ఎందుకన్నాడు? దేవుని గడప దగ్గర ఉండడం భాగ్య ధన్యులు, గడప దగ్గర ఉండేవారు ధన్యులని ఎందుకన్నారు? మందిరంలో నివసించే వారు ధన్యులని ఎందుకన్నారు? కోరవ కుమారులు ఆయన గడప దగ్గర ఉండటం, భక్తిహీనతో ఉండడానికి ఇష్టపడతలేదు, దేవుని మందిరం గడప దగ్గర ఉండడానికి ఇష్టపడుతున్నామని ఎందుకు కోరవ కుమారులు అన్నారంటే, మందిరములో దేవుని స్వరం వినబడుతుంది. మందిరములో జరగబో వాటిని దేవుడు బయలుపరుస్తాడు. చూడండి, ఆ పసివాడికి, ఆ చిన్నోడికి ఆ మందసం దగ్గర ఉండి దీపం ఆరిపోకుండా కాపాడడానికి ఇష్టపడితే, సమర్పణతో త్యాగముతో ఆ పసిపిల్లలకి ఎన్ని ఆశ ఉంటుందండి, ఎంత ఆశ ఉంటుందండి, ఎంత. అసలు ఒక మాట చెప్పాలంటే తల్లి దగ్గరే ఉండి గోరుముద్ద తినాలని ఆశ ఉంటుంది, తల్లి దగ్గరే ఉండి అన్న ముద్ద, తల్లి ప్రేమ కావాలని ఆశ ఉంటుంది, తల్లి దగ్గరే ఉండాలని ఆశ ఉంటుంది. అసలు పెళ్లిళ్ళైనా కొంతమంది తల్లిలో వదిలిపెట్టారు. అలాంటిది ఆ పసిపిల్లోడు ఎక్కడ ఉండడానికి ఇష్టపడ్డాడండి? మందిరంలో ఉండడానికి ఇష్టపడ్డాడు. తల్లి వదిలిపెడితే మారు మాట మాట్లాడకుండా, అయ్యా నేను నీ కడుపులో ఉన్నప్పుడు నేను మొక్కుకున్నానయ్యా, నువ్వు ఎంత మాత్రం దేవుని నుంచి బయటికి రావడానికి వీలు లేదు నాయన, నేను సంవత్సరం వస్తానయ్యా, నిన్ను చూస్తానయ్యా, నీకేది కావాల్సి తెస్తానయ్యా, ప్రతి సంవత్సరం నీ దగ్గరకు వచ్చి నిన్ను చూస్తూనే ఉంటాను, నిన్ను పలకరిస్తూనే ఉంటాను, నీ ఏది కావాలంటే నీకు అది తెస్తా, నువ్వు మాత్రం మందిరం నుంచి బయటికి రావడానికి వీల్లేదు నాయన అంటే ఆ మాటకు కట్టుబడ్డాడండి. ఆ మాటకు కట్టుబడ్డాడు. నువ్వు దేవుని కొరకు బ్రతకాలనైనా,
నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి బిడ్డ. నువ్వు దేవుని కొరకే బ్రతకాలయ్యా. దేవునికి నేను కడుపులో ఉన్నప్పుడే సమర్పించుకున్నానయ్యా. ఒక మగబిడ్డనిస్తే ఆయన నీ సన్నిధిలో పెంచుతానని దేవుని దగ్గర ఒప్పుకున్నానయ్యా. దేవుని మాటకి లోబడాల నాయనా అని ఎన్ని చెప్పిందో ఆ తల్లి ఆ మాటకి ఏం చేసిందండి? ఏం చేశాడు? లోబడిపోయాడు. మందసం దగ్గర దేవుని బిడ్డలా పడుకొని ఉంటే సమూయేలు అనే దేవుని స్వరము వినబడి, ఏలి యాజకుడు ఉన్నాడు కదా, యాజకుడు నన్ను పిలుస్తున్నాడేమో అని అనుకున్నాడు. ఒక్కసారి కాదు, 2 సార్లు, ముమ్మారు దేవుడు పిలిస్తే, లేదు నాయనా పిలవలేదు, నువ్వు వెళ్ళి పడుకో, ఈసారి కనుక నిన్ను పిలిస్తే చిత్తమయ్యా నేనున్నాను, ఏం చెప్పవాలనుకున్నావో సెలవు ఇమ్మని అడుగు, అప్పుడు నీకు తెలియచేస్తాడంటే పోయి యాజకుడు ఇంటికి జరగబోయే ఉగ్రదృశ్యమే సమూయేలుకి, బాలుడైన సమూయేలుకి తెలియజేశాడండి. మందసం మందిరంలో ఉంటే దేవుని సేవకులకు ఒకవేళ తెలియజేయకపోవచ్చు, కానీ దేవుని మందిరంలో గడప దగ్గర కనిపెట్టుకొని ఉన్న వారికి తప్పక జరగబోవు సంగతులని దేవుడు తెలియజేయను గాక. ఆయన స్వరం వినిపించును గాక. ఆయన స్వరం వినాలంటే మందిరములో ఉండడానికి ఆయన స్వరం వినాలంటే దేవుని సన్నిధిలో ఉండడానికి ఇష్టపడాలి. ఎందుకు మందిరం దగ్గర ఉండాలంటే జరగబోవు సంగతులను తెలియజేస్తాడు, కీడులో నుండి తప్పిస్తాడు, పోరాటం నుంచి విడిపిస్తాడు. అంతేకాదు దేవుని స్వరాన్ని వినిపిస్తాడు. ఆయన క్లియర్ గా ఆయన స్వరం ఇచ్చి మనతో మాట్లాడతాడండి. అందుకు మనం దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడాలి. ఈరోజు దేవుని పిల్లలమైన మనము ఎవరి స్వరం విన్నా వినకపోయినా దేవుని స్వరం మాత్రం వినడానికి ఇష్టపడితే మనకంటే ధన్యులు మరొకరు, చెప్పండి, మనకంటే ధన్యులు మరొకరు లేరు అనే సత్యాన్ని గుర్తెరగాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ముమ్మారు దేవుడు ఆయనని పిలిచినప్పుడు ఆ స్వరం దేవునిది అని గ్రహించే అంత జ్ఞానం కూడా లేదు ఆ బాలుడికి. ఆ యాజకుని దగ్గరికి వెళ్ళయ్యా, ముమ్మారు మళ్ళీ నన్ను పిలిచావయ్యా అని 3 సార్లు వెళ్ళి అడుగుతూనే ఉన్నాడు. అప్పుడు అన్నాడు, నువ్వు వెళ్ళిపోయి పడుకోనాయనా, ఈసారి కనుక నిన్ను పిలిస్తే చిత్తం ప్రభువా, ఏం సెలవు ఇవ్వాలనుకున్నావు ఇవ్వయ్యా, ఏం మాట్లాడాలనుకున్నావు నాతో మాట్లాడయ్యా అని మాట్లాడమని అడిగితే ఆ యాజకుడైన ఏలి కుటుంబానికి రాబోచిన ఆ భయంకరమైన ఉగ్రతని కుమారునికి దేవుడు తెలియచేశాడు. ఆ వార్త వినే వారి చెవులు వెయ్యమంటది, అంత భూకంపం వచ్చినట్టుగా ఉంటది అని చెప్పి ఎవ్వరికి జరగలేని భయంకరమైన పరిస్థితి. కొడుకులు, దేవుని బిడ్డలారా, తండ్రి అందరూ ఒకే రోజు చనిపోయారు. భయంకరమైన ఆ దుర్వార్త ఎవరికి తెలియజేశారు? సమూయేలుకి తెలియజేశారు. దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనం దేవుని సన్నిధిలో ఉంటే జరగబో వాటిని, జరిగే వాటిని తప్పక మనకు తెలియచేస్తాడు. మనల్ని కాపాడుతాడు, సంరక్షిస్తాడు, పోషిస్తాడు, నడిపిస్తాడు. చక్కనైన మార్గములో ఆయన మనల్ని నడిపించగల సమర్థుడు, శక్తివంతుడైన దేవుడని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఈ కడవరి దినాలలో, ఈ దుర్దినాలలో మనం ఉండవలసింది దేవుని మందిరం గడప దగ్గర, దేవుని మందిరములు అధికంగా నివసించడానికి, దేవుని కార్యాలలో ఎక్కువగా సాగిపోవడానికి, దేవుని కొరకు ఎక్కువగా బ్రతకడానికి మన జీవితాన్ని కనుక సమర్పణ చేస్తే అనుకోకుండా మన కార్యాలన్నీ ఆయన జరిగిస్తాడండి. నొప్పులు, రోగాలు వయసు మీద పడతా కొలది మాకు లేదా నొప్పి రోగాలు మూలుకుంటూ ఆ కారులో 1 గంట అయ్యింది. ఇప్పుడు ఆ వెనకాల బ్యాక్ సీట్ లో అది పెట్టుకున్నా, కుషన్ పెట్టుకున్నా, నడుములో భయంకరమైన పోటు, తట్టుకోలేని బాధ, కొంచెం సేపు నిలబడి వాక్యం చెప్తే ఈ కాలు నడుమన్ని లాగేస్తా ఉంటది, ఎక్కడ మనసు పట్టదు. అయినా అది పట్టుకొని అది చేసుకుంటూ తిరుగుతా ఉంటాం. అన్ని రోగాలున్నా దేవుని పనిలో సాగిపోవడానికి దేవుడు సహాయము చేస్తూ ఉంటాడు. నొప్పులు ఉంటాయి, రోగాలు ఉంటాయి, మనుషులైన మనకు అన్ని వస్తూనే ఉంటది. మనమేం దేవుళ్ళం కాము. అన్ని భరిస్తూ సహిస్తూ ప్రభువుని గణపరుస్తూ సాగిపోతే మనం ఇక్కడ ఉండేవారం కాము. ఒక్కరోజు దేవుడు ఇక్కడ మనం కనిపెట్టుకొని ఉంటే అక్కడికి వెళ్ళగల కృప దేవుడు అనుగ్రహించును గాక. అందుకే ఇక్కడ కనిపెట్టాలి, మందిరం దగ్గర కనిపెట్టాలి. మందిరం దగ్గర కనిపెడితే ఆయన స్వరం వినిపిస్తాడు, జరిగేది జరగబోయేది తెలియచేస్తాడు. కోరహ కుమారులు కనిపెట్టడానికి ఇష్టపడ్డారు,
సొలొమోను కనిపెట్టాలని దేవుని యొక్క లేఖనము సెలవిచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయం మందు ప్రభుత్వంలో మనం కూడా అందుకే సమూయేలు కనిపెట్టుకొని ఉన్నందుకే, దీపం ఆరిపోకుండా కనిపెట్టుకొని ఉన్నందుకే ఏం వినిపించాడు దేవుడు? ఆయన స్వరం వినిపించాడు. ముమ్మారు దేవుడు స్వరం వినిపించాడు. దేవుడు జరగబో వాటిని తెలియచేశాడు. దేవుడు తన కార్యాలు తనను ప్రత్యక్షపరిచినట్లుగా దేవుని బిడ్డలు ఆగిపోయిన దర్శనం సమూయేలు ద్వారా మరలా పునర్నిర్మించబడడానికి దేవుడు సహాయము చేసినట్లుగా చూస్తా ఉన్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనం కూడా అట్టి రీతిలో ప్రభు గడప దగ్గర, దేవుని మందిర గడప దగ్గర, ద్వారం ఎదుట దేవుని మందిరంలో గడపడానికి మన జీవితాన్ని గనక సమర్పణ చేస్తే శక్తివంతుడైన దేవుడు తప్పక గొప్ప కార్యాలు జరిగిస్తారని చెప్పడానికి ఏ విధమైన సందేహం లేదు. ఒక మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదామా. అబ్రహాము ఇస్సాకుని బలి వేయమని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో విశ్వాసంతో దేవుని దగ్గర దేవుడే చూచుకుంటాడు అని విశ్వాసంతో వెళ్తే దేవుడు ఆ పొదలో ఆ కుమారుని ఆ గొర్రె పిల్లని, అబ్రహాము వెళ్ళాడో లేదో కానీ గొర్రె పిల్లని పొదలో చిక్కుకుండేటట్టుగా చేశాడు దేవుడు. ఎక్కడ? అది దేవుడుండు స్థలములు. చప్పట్లు కొట్టి కనపరచండి అమ్మా. చదవండి ఆ మాట. ఆదికాండం 22:13. అప్పుడు అబ్రహాము ఏం చూశాడు? కన్నులెత్తి చూడడానికి ఇష్టపడ్డాడు. ఊరుకోలే, కన్నులెత్తి చూశాడు. దేవుని బిడ్డలారా, బలిమ్మన్నాడు. విశ్వాసంతో నేను వచ్చాను, దేవుడే చూసుకుంటాడని అనుకొని వచ్చాను అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళి కన్నులెత్తి చూశాడు. అటు ఇటు చూడలేదు, వాళ్ళ వీళ్ళ మాట వినలే. అయ్యా అసలు కొడుకు అడిగాడు, కట్టెలున్నాయి, నిప్పులున్నాయి, బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల లేదయ్యా అని అడిగితే దేవుడే చూసుకుంటాడని చెప్పేసి కుమారుని తీసుకొని వెళ్ళాడు. ఆ పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత కన్నులెత్తి చూస్తున్నాడు. దేవుడు ఎక్కడైనా తప్పక నా ఎడల సహాయము చేస్తాడని చెప్పి కన్నులెత్తి చూశాడు. కన్నులెత్తి చూశాడు. మనం కూడా ఎక్కడ కన్నులెత్తాడా? అందుకే దావీదు అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నానయ్యా, నాకు సహాయము ఎక్కడ నుంచి వచ్చును? భూమి ఆకాశము సృజించిన యెహోవా వలనే నాకు సహాయం. భూమి ఆకాశం పుట్టించిన యెహోవా వలనే సహాయం అండి. దావీదు కూడా అదే ఆ మొరియా పర్వతం మీదకి వెళ్ళిపోయి కన్నులెత్తి చూస్తున్నాడు. కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి పట్టుకొని మారుగా పెట్టి అర్పించాను. కిందికి చదివే మాట చక్కటుంది. అది యెహోవా ఈరే అని పేరు పెట్టెను. అది యెహోవా పర్వతం. అది ఏ పర్వతం అంటే? అది యెహోవా పర్వతము. దేవుడు ఎక్కడికి పంపాడు? యెహోవా పర్వతం. దేవుడున్న చోటకి వెళ్ళి అక్కడ ఈ మాట నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఆ కిందికి పైన మాత్రం ఆయన తట్టు చూశాడు అబ్రహాము. ఆయన తట్టు చూడడానికి కారణం ఏంటి? అక్కడ ఎవరున్నాడు? దేవుడున్నాడు. ఆ పర్వతం మీద ఎవరున్నాడు? దేవుడున్నాడు. దేవుడున్నాడు కాబట్టి ఆ యెహోవా పర్వతం మీద దేవుడున్నాడు గనక ఆ కుమారునికి బదులుగా బలి అర్పించడానికి గొర్రె పిల్లని దేవుడే సిద్ధపరిచాడు. అర్థమవుతుందా మీకు? దేవుడే సిద్ధపరచాడు. మన బ్రతుకులో కూడా కన్నులెత్తి దేవుని వైపు చూస్తే మన అవసరాలు తీర్చడానికి దేవుడే దిగి వస్తాడు. అక్కడ అబ్రహాము కన్నులెత్తి చూశాడు. ఎందుకు కన్నులెత్తి చూశాడు? అక్కడ ఎవరున్నాడు? దేవుడున్నాడు. అది దేవుని పర్వతం. ఏ పర్వతం అండి? అది దేవుని పర్వతం. అది దేవుని పర్వతం. యెహోవా ఈరే, దేవుడే చూచుకోననే అర్థంతో యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు.
నన్ను దేవుని పర్వతం మీదకి రమ్మన్నాడు, నేను అక్కడికి వెళ్తా, అక్కడ ఆయన ఉంటాడు. ఆయన నేను ఒక్కడిని కాదు కదా అక్కడ నా దేవుడు పక్కకు ఉంటాడు. నా కొడుకుకు బదులుగా తప్పక వాగ్దాన పూర్వంగా 25 సంవత్సరాల తర్వాత ఇచ్చిన కొడుకుని తీసుకోవడానికి దేవుడు కాదాయనా అని నమ్మాడండి. నమ్మాడు. ఎంత నమ్మకం అండి. అందుకే కదా అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడు. నీకు నాకు తండ్రిగా మార్చబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆ విశ్వాసానికి సంబంధించిన మాటలు ఆయనను గూర్చి మాట్లాడుతూ మనల్ని మనం బలపరుచుకోవడానికి ఆయన తన బ్రతుకుని సమర్పణ చేసుకొని సాగిపోయాడు గనక దేవుడు ఎక్కడికి తెమ్మంటే అక్కడికి తీసుకొని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆయన మొరియా పర్వతం ఎందుకయ్యా, అక్కడికి నేను ఎక్కడని చేత కదయ్యా, నా వల్ల కాదయ్యా అని లోతులాగా చెప్పారా? చెప్పలే. ఎందుకో తెలుసా? ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడ ఉంటాడు దేవుడు. దేవుడు మిమ్మల్ని ఏ సంఘంలో ఉండమంటే ఆ సంఘంలో దేవుడు ఉంటాడు. ఎక్కడ రమ్మంటే అక్కడ ఉంటాడు. ఇంత దూరమా అంత దూరమా అనుకొని పక్కకు చూసుకుంటే మనకు అది ఆశీర్వాదము కాదు. గుర్తుపెట్టుకోవాలి. అబ్రహాము చెప్పొచ్చు కదా, అబ్రహాము దేవునికి స్నేహితుడు. అబ్రహాము చెప్పొచ్చు కదా, అబ్రహాము ఏం చెప్తే విన్నాడు కూడా. అబ్రహాము ఏది చెప్తే దేవుడు వింటాడు. అర్థమవుతుందా మీకు? దేవుడు అబ్రహాముతో ఏది మాట్లాడితే అబ్రహాము వింటాడు. అబ్రహాము దేవుడితో ఏం చెప్తే వింటాడు దేవుడు. అందుకే లోతు కుటుంబాన్ని కాపాడాయి అని చెప్పి అడిగితే చేతులు పట్టుకొని లోతుని బయటికి రావడానికి ఇష్టపడ్డాడు. 7 మార్లు లోతు కుటుంబం వరకు ప్రార్థన చేశాడు. సాగిలపడ్డాడు. ఆ సాగిలపడిన ప్రార్థన లోతుని ఆ గుమ్మం దగ్గర కూర్చొని బయటికి రాకుండా ఉన్నా చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు. ఆయనే పాడు చేసుకున్నాడు జీవితం. దేవుడైతే కాపాడుకున్నాడు అంతే. అయితే ఇక్కడ అబ్రహాము విషయం మనం ఆలోచన చేస్తే అబ్రహాము దేవుడితో అయ్యా అంత దూరం నా వల్ల కాదయ్యా, ఈ పక్కకి ఎక్కడైనా చెప్పు, అక్కడ తీసుకెళ్లి బలిస్తలే అని అనొచ్చు కదా. అనలే. ఎక్కడికి రమ్మంటే విశ్వాసుల బ్రతుకు కూడా అంతే. ఎక్కడ ఏ సంఘములో ఉండమంటే ఆ సంఘంలోనే అది అంతే. ఈ చుట్టుపక్కల వెళ్తారు, పక్కకే కాదని వెళ్తారు. ఇవన్నీ మనకు ఆశీర్వాదం కాదు ఎప్పుడైనా అంతే. మరి అబ్రహాం చెప్పొచ్చుగా, అది దేవుని పర్వతం మీదకి రమ్మన్నాడు. ఆ దేవుని పర్వతం మీదకి రమ్మన్నందుకు అక్కడ దేవుడు ఉన్నాడు. అక్కడ తనకిచ్చిన కొడుకుని కాపాడడానికి, ఆయనకు బదులుగా బలివ్వడానికి పొదలో కొమ్ముతో చిక్కుకోనున్న గొర్రె పిల్లని చూపించి తన కొడుకుకు బదులుగా గొర్రె పిల్లనిచ్చి బలివ్వగల కృప దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఎంత దూరమైనా నడిచి వెళ్ళాడు. ఎంత పెద్ద కొండైనా ఎక్కడానికి ఇష్టపడ్డాడు. ఎందుకో తెలుసా? అక్కడ దేవుని పర్వతం గనక, అది దేవుడుండే స్థలం గనక అక్కడికి వెళ్ళి ఇమ్మంటే అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు మనం కూడా ఎక్కడికి మిమ్మల్ని రమ్మంటే అక్కడికే రావాలి, ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి. అప్పుడే దేవుడు మన ఎడల కార్యాలు చెప్పాలి, కార్యాలు చేస్తాడు. ఇప్పుడు వరకు అలాగే చేసుకుంటూ వెళ్ళారుగా, ఇక మీది కూడా అంతే. మీరు మిమ్మల్ని ఎక్కడ ఉండమంటే అక్కడే ఉండాలి, కానీ పక్కకున్నారు, ఇక్కడున్నారు, అక్కడున్నారు అని మనం ఎప్పుడు కూడా ఆ కొంచెం వాటి కొరకు ఆకర్షింపబడడానికి వీలు లేదు. ఒకవేళ అబ్రహాము ఆ మాట చెప్పొచ్చు కదండి. అబ్రహాం ఏది చెప్తే దేవుడు వింటాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. కానీ మారు మాట మాట్లాడాలి అబ్రహాం. నువ్వు మొరియా పర్వతం మీదకే వెళ్ళాలి, నేను నీకు ఇచ్చిన కుమారుని నాకు బలివ్వాలి అని అంటే అబ్రహాము ఏమాత్రం మాట్లాడకుండా దేవుడు చూపించిన పర్వతం మీదకే వెళ్ళాడు. అది దేవుని పర్వతం అని పిలువబడ్డాడు. చప్పట్లు పెట్టి కనపరచాడు. దేవుని పర్వతం అని పిలువబడ్డాడు గనక అక్కడ దేవుడు ఉన్నాడు గనక ఆ భయంకరమైన ఆపత్తులో తన కొడుకుని ఏం చేశాడు? ఇమ్మన్నాడు ఆయనే తప్పించినాడు కూడా ఆయనే. ఎందుకు? అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, విధేయత చూపాడు, విశ్వాసంతో బయలు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికే వెళ్ళాడు. పలానా చోటకి వెళ్తా నా వల్ల కాదని చెప్పలేదు. మన బ్రతుకు కూడా అంతే. నేను అంత దూరం వెళ్ళలేమయ్యా, మా ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే కష్టమయ్యా,
ఇవన్నీ చెప్పొద్దు దేవుని దగ్గర, ఎప్పుడు చెప్పకూడదు దేవుని దగ్గర, ఏ మాట చెప్పకూడదు. కుటుంబం ఏ సంఘము నుంచి వచ్చావు అదే సంఘములో నాటబడును గాక, స్థిరపరచబడును గాక. అక్కడ ఆశీర్వాదం చూస్తావు నువ్వు. అక్కడ దేవుని దీవెనలు, అక్కడ దేవుని స్వరం, అక్కడ దేవుని ఆశీర్వాదం, అక్కడ దేవుని కార్యాలు, అక్కడ 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 నువ్వు ఊహించలేని గొప్ప కార్యాలు చూడగల కృప దేవుడు ఇస్తాడు. దాని కొరకు మన జీవితాన్ని సమర్పణ చేయాలి. అందుకే అబ్రహాము అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? కన్నులెత్తి చూశాడు. ఎక్కడ దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడో అక్కడికి వచ్చి కన్నులెత్తి చూడాలి. అప్పుడు దిగివచ్చి కార్యాలు చేస్తాడు. అప్పుడు దిగివచ్చి కార్యాలు చేస్తాడు. పక్క పక్క గుండి కన్నులెత్తి అన్నయ్య అంటే కాదు. అబ్రహాం అలా చేయొచ్చు కదా. మనమే పాటి వారు. అబ్రహాము విశ్వాస వీరుడు. అబ్రహాము దేవునికి స్నేహితుడు. అయ్యా ఈ పక్కకే ఉండి కళ్ళెత్తి చూస్తాను అనలే. ఎంత దూరమైనా సరే, ఎంత ఎత్తైన పర్వతమైనా సరే, పని వాళ్ళని పట్టుకొని వాళ్ళని కింద ఉండు, మీరు ఇక్కడ ఉండండి, మేము బలి అర్పించి మేము తిరిగి వస్తాం అన్నాడు. కానీ నేను తిరిగి వస్తాను అనలే. అక్కడ కూడా విశ్వాస పలుకులు పలికాడు. వెళ్ళాడు, కన్నులెత్తి చూశాడు. తప్పక దేవుడు నాతో మాట్లాడాడు. ఇచ్చిన కొడుకుని మాత్రం తీసుకునేవాడు కాదు నా దేవుడు, అన్యాయస్తుడు కాదు. ఏదో ఒక కార్యం నా బ్రతుకులో చేస్తాడు దేవుడు అని దేవుని సన్నిధిలో కన్నులెత్తి చూసినందుకే కాదా పొదలో చిక్కుకున్న గొర్రె పిల్ల కనబడింది. చూడకపోతే కనబడతారా? మనం కూడా దేవుడు మనల్ని ఎక్కడ పెట్టాడో అక్కడికి వచ్చి కన్నులెత్తి చూస్తే దేవుడు ఒక మార్గాన్ని చూపుతాడు. దేవుడు ఒక అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు వాటి కొరకు మన జీవితాన్ని సమర్పణ చేస్తూ సాగిపోతే ఖచ్చితంగా గొప్ప ఆశీర్వాదాలు కన్నులారా చూడగలం. సమూయేలు మందిరంలో ఆ బలిపీఠం దగ్గర కనిపెట్టుకొని ఉన్నందుకు దేవుని స్వరం వినగలిగాడు. జరగబోవు సంగతులను తెలియజేశాడు. అంతేకాదు అబ్రహాము ఆ పర్వతం మీద దేవుని పర్వతం మీదకి వెళ్ళి కొడుకుని బలి అర్పించడానికి ఇష్టపడితే అక్కడ దేవుడు దిగి వచ్చి ఆ పొదలో చిక్కుకున్న ఆ గొర్రె పిల్లని చూపించి తన కొడుకుకు బదులుగా ప్రతి కీడులో నుండి తప్పిస్తాడు. దేవుని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో కన్నులెత్తి చూస్తే ప్రతి కీడు తొలగిస్తాడు. జరగబో వాటిని బయలుపరుస్తాడు. జరగవలసిన కార్యాలు జరిగిస్తాడు. ఇది మన బ్రతుకులో దేవుడు చేసే కార్యాలు. కాబట్టి మనం తప్పక ఇట్టి అనుభవంలోకి ప్రభు మందిరం గడప దగ్గర కనిపెట్టుకొని ఉండి దైవాశీర్వాదాలు పొందుకుంటూ మందిరంలో కనిపెట్టిన దేవుని బిడ్డలారా సమూయేలు ఎడల కార్యం చేశాడు. దేవుని స్వరం వినిపించాడు, బయలుపరిచాడు. జరగబోవచ్చిన ఉగ్రతలో నుంచి కాపాడబడడానికి ఆ యొక్క దేవుని బిడ్డలారా ఆ యాజకుని యొక్క కుటుంబం, దేవుని బిడ్డలారా ఆ యొక్క ఏలీ కుటుంబం మీదకి వస్తున్న ఉగ్రతని ఆయనకు బయలుపరిచాడు. అంతేకాదు అబ్రహాము ఆ దేవుడు పర్వతం మీదకి వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు తన కొడుకు మీదకి వచ్చిన బలి ఇవ్వడానికి ఒక కుమారుని, ఒక గొర్రె పిల్లని ఇచ్చి తన కుమారుని దేవుడు తప్పించాడు. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు అండి. మనం కన్నులెత్తి చూడాలని ఇష్టపడతాడు ఆయన సన్నిధిలో ఉండాలని ఇష్టపడతాడు ఆయన మందిరంలో ఉండాలని ఇష్టపడతాడు ఆయన కార్యాలు చేయాలని ఇష్టపడతాడు. ఆయన ఎప్పుడు కూడా మనకు దూరంగా ఉండేవాడు కాదమ్మా. ఎవరు నా మందిరంలో ఉంటారో, ఎవరు నా సన్నిధిలో కనిపెడతారో, ఎవరు నా సన్నిధిలో కన్నులెత్తి చూస్తారో, ఎవరు నా సన్నిధిలో ప్రార్థన చేస్తారో, ఎవరు నా కొరకు బ్రతకడానికి ఇష్టపడతారో వారిని చూసి నా దేవుడు సంతోషించి దిగివచ్చి కార్యాలు చేస్తాడు. అట్టి కార్యాలు చేయడానికి మన దేవుడు ఎప్పుడు మనకు దూరంగా ఉండేవాడు కాదు. ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్న వారికి దగ్గరలో వచ్చి మన బ్రతుకులో కార్యాలు చేస్తాడు. పక్కలో వచ్చి మన బ్రతుకులో కార్యాలు చేస్తాడు. మనం ఉండవలసింది మందిరంలో, దేవుని మందిరము, దేవుని సన్నిధిలో, దైవ కార్యాలలో మనం ఉండడానికి ఇష్టపడితే ఆయన ఏ రోజు మనల్ని విడిచిపెట్టడు, ఏ రోజు మనల్ని త్రోసివేయడు. అందుకే తల్లులైన వారందరూ కూడా కలిసి ఏం చేయాలి? మందిరంలో కనిపెట్టుకోవాలి. మందిరంలో ప్రార్థన చేయాలి. ఒకరికొకరు మాట్లాడుకోవాలి. ఇద్దరున్నా చాలు, ఒకరున్నా చాలు. ఒక గంట మందిరంలో వెళ్ళి ఆ కుర్చీ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చి అనేకని నడిపిస్తాడు. మందిరానికి ఉన్న వారిని కాపాడుతాడు. దేవుడు అనేక నూతన ప్రజలను మందిరంలోకి నడిపిస్తాడు. ఇది రోజులలో అట్టి అనుభవంలోకి మనం మార్చబడాలి. మన జీవితాలను సమర్పణ చేస్తూ, త్యాగం చేస్తూ ఈ కడవరి దినములలో అట్టి అనుభవాలు మనలో ఉండాలని
మన జీవితాన్ని సమర్పణ చేస్తూ సాగిపోవడానికి ప్రయాసపడదాం. దేవుని సన్నిధిలో కనిపెడదాం. ఆయన రాకడలో ఆయన సన్నిధిలో ఎత్తబడడానికి జీవితాన్ని సమర్పణ చేసుకుందాం. ఇట్టి మాటలు మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించి దీవించును గాక. దేవుడు తన మాట దీవించును గాక.